Midday Meal Scheme is started by the Government of India so that the poor children from the rural and urban areas can get nutritious food. This program helps in providing free lunches for the children on the working days of the government schools. In Telangana, this scheme was implemented in January 2003 for the children studying in primary schools and later extended till to the children studying in high schools with 100% state funds. The weekly menu in the schools as follows. సోమవారం రోజు కోడిగుడ్డు సాంబారా, మంగళవారం రోజు ఆకుకూర పప్పు, మళ్ళీ బుధవారం కోడిగుడ్డు సాంబారా, వేస్తారం ఆకుకూర పప్పు, మళ్ళీ శుక్రవారం కోడిగుడ్డు సాంబారా, శనివారం ఆకుకూర పప్పు. ఈ ప్రకారంగా వండాలి నేను రోజు. Though this scheme is successful in making the children get nutritious food, the employees who are employed to cook food for the children are facing problems. They are not getting paid properly and the per day meal cost for per children is less as the prices of the goods in the market are increasing. This can reduce the quantity of the food eaten by the children. Let's hear what Bhadramma working in the school have to say about this scheme and the problems. మేము ఫస్ట్లో డోక్రా మహిళలకి చంద్రబాబు పరిపాలనలో ఇస్తున్నాను. ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేసిండు, మనల్ని మధ్యాహ్నం భోజనం పెడతా డోక్రా మహిళలకి ఇస్తానని మమ్మల్ని నువ్వు పెట్టిండు. అయితే మేమందరం డోక్రా కట్టే వాళ్ళం అందరం దగ్గరికి వెళ్ళి ఆఫీస్ కాడికి వెళ్ళినాక ఏం చేసిండు, అలా మార్పులు చూసిండు మమ్మల్ని. ఎట్లా కడతారు, ఎలా కడతారు, ఎంత పొద్దు ఎత్తుకుంటారు, ఎన్నిసార్లు లోన్ తీసుకున్నారంటే ఫస్ట్ చెప్పమన్నారు. మమ్మల్ని చెప్పమంటే నేను చెప్పిన ఏమన్నంటే ఫస్ట్లో మీరు ఎప్పుడు డోక్రా అమలు చేశారని చెప్పింది. నేను అనగా నేను 92లో చేసిన జనవరి 2వ తారీఖు కాడి నుంచి నేను పొదుపు కట్టడం చేసిన. ఆ రోజు నుంచి మళ్ళీ నాకు నెలకే 3 నెలలు కట్టినాక 6వ నెలలో మాకు రివాల్వింగ్ పన్ను అని 12,000 ఇచ్చారు. 12,000 ఇస్తే నేనేం చేశానంటే 12,000 అప్పుడు లీటర్కి నేను కాదు, నేను అప్పుడు నాకు 22 ఏళ్ళే ఉంటాయి. నాకు పెద్ద వయసు కూడా లేదు, అప్పుడు చిన్నపిల్లలు 2-3. అయితే మర్యాదకి కొంచెం రాదు అని మాట్లాడటం నన్ను తీసుకొని పోతే నేను చెప్పిన ఇట్లా సంగతి ఇట్లా మాకు డోక్రా మహిళలకు ఇస్తున్నాను, ఏ రీతికి ఇస్తారంటే మార్కులు వేసి ఇస్తామన్నారు. మార్కులు వచ్చినాయి మాకు, మార్కులు వేసి ఇస్తే. అయితే ఊరంతా వండుతుంటే అందరూ చంద్రబాబు పరిపాలనలో ఎట్టయితే మధ్యాహ్నం భోజనం ఇస్తారని, ఎట్టయితే మాకు ఉద్యోగాలు ఇస్తారని అందరూ గ్రూపులు ఎగబడి గ్రూప్లో వాళ్ళందరూ. అయితే ఎంఆర్ఓ గారు ఎండి గారు వచ్చి మా ఒక్క గ్రూప్కి శాన్స్ అని చెప్పారు. ఎందుకు శాన్స్ ఇచ్చారంటే నేను చెప్పిన వాటిలలో బట్టి మార్కులు వేశారు. ఎప్పుడు పొదుపు కడతాను, ఎప్పుడు జమ చేసినాం, ఎంత లోన్ ఎత్తుకున్నాం, ఎన్నిసార్లు లోన్ తీసుకున్నామని వాటిని బట్టి మార్కులు వేశారు. వాటిని వేసింది కాక నేను ఎన్నిసార్లు లోన్ ఎత్తుకున్న దానికి వాటికి వేశారు. అట్లా 25 మార్కుల మీద మాది అందరికంటే ఎక్కువ వచ్చినాయి. అయితే ఇక గ్రూప్ వాళ్ళందరినీ తీసుకొచ్చి వారానికి ఒక రోజు, వారానికి ముగ్గురు వండుతాను. అప్పుడు చాలామంది ఉన్నారుగా పిల్లలు, ఇప్పుడు అలాగ లేదు. అయితే అలాగ నేనేం చేసిందంటే వండమంటే వాళ్ళు ఒకరోజు తెచ్చి పెడతారు, 2 రోజులు తెచ్చి పెడతారు. రోజు అని తెచ్చి పెట్టండి, ఈ డబ్బులు నెలకు వచ్చిస్తాను. అప్పట్లో చంద్రబాబు పరిపాలన 1-2 నెలల్లో వచ్చినాయి. అయితే వాళ్ళు తెచ్చి పెట్టకుండా మళ్ళీ కూలి కూడా మిగలటం లేదా, జీతం కూడా లేదా. 7 ఏళ్ల పాటు అట్నే వండిచ్చారు మమ్మల్ని జీతం లేకుండా. ఇక గ్రూప్ వాళ్ళని పిలిపించినా రాలేదమ్మా వండటానికి. 1 నెల, 2 నెలలు, 3వ నెల కాంచి గోల పెట్టుకుని రావట్లా. నేనేం చేయాలని నేను అసలు ఊళ్ళో పెద్ద మనుషులు మీరు రాండి అని అంటే వాళ్ళు రానని తీర్మానం కాగితాలు రాసి ఇచ్చారు. ఊళ్ళో మాకు ఒక నాయకుడు ఉంటాడు, విష్ణుబాబు గారని. ఆయన తీసుకొని నేను ఊళ్ళోకి వస్తే వాళ్ళ సభ్యుల కడిగి పోతే వాళ్ళు వండను, మాకు పడతలేదు దొరవారు, మేము వండమని ఆయనతో చెప్పాను. నువ్వేం చేస్తావమ్మా అన్నాడు. అంటే నేను కూడా వండను దొరవారు అన్నా. అంటే నీకు 3 పిల్లలు స్కూల్లో చదువుతారని ఆయన అరిచి నువ్వు చదువు వండు అని అంటే అలాగా సర్లేని వండిన. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో 7వ సంవత్సరం వారికి ఒక 1000 రూపాయలు ఇచ్చింది. ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కినాక ఇట్లే 1000 రూపాయలు ఇచ్చిండు. 1000 రూపాయలు ఇప్పుడు ఆయన 10 నెలలు వండి ఇచ్చిండు, 10 సంవత్సరాలు వండినా. ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చినాక కూడా అదే 1000 రూపాయలు లెక్క ఇచ్చిండు. ఎప్పుడో 18 నెలల కింద నేను 3,000 ఇస్తానని జీవో వదిలినోడు మొన్న మీ ధర్నాకు దిగితే ఆయాలు ఇచ్చిండు 3,000. 1 నెల 2వ నెలని ఇచ్చిండు. అప్పటి నుంచి లేవు. ఇప్పుడు ఇది 3వ నెల మళ్ళీ నాకు లేకుంటుంటే ఇక అప్పటి నుంచి ఈ కాంగ్రెస్ అని వస్తుందే కసి మాకు జీతం పెంచుతారని ఆశ మీద మేము వండుతున్నాం. కానీ స్కూల్లో పిల్లలు లేరు, అందరూ ప్రైవేట్ స్కూల్లో చదువుతారు. ఎప్పుడైతే టీచర్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారో ఆ రోజే తల్లిదండ్రులకు నమ్మకం వచ్చి
ఇక్కడ చదివిస్తారు కానీ అంత పడేంతరము టీచర్ల పిల్లలు చదివిన రోజే మన స్కూళ్ళు మన దేశం బాగుపడింది కానీ అంత మాత్రం టీచర్ల మీద నమ్మకం లేక పిల్లలందరూ బయటికి పంపిస్తారు. ఫైనాన్షియల్గా కొంచెం వంట వాళ్ళకి ఇబ్బందికరమైన వాస్తవమే. కాకపోతే గవర్నమెంట్ స్కీమ్ మంచిదే. ఎందుకంటే మా గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే పిల్లలంతా కూడా పేద విద్యార్థులు. వీళ్ళకి సరైనటువంటి పోషక పదార్థాలు ఇంటి దగ్గర అందం. మరి వారానికి 3 రోజులు ఎగ్గు పెడుతున్నాం. నెక్స్ట్ ఇంకో రిమైనింగ్ 3 days రాగి జావా, రాగి ప్లస్ బెల్లం కలిపి జావా ఒకటి పోస్తున్నాం. మరి త్వరలో టిఫిన్ కూడా మార్నింగ్ సెక్షన్ పెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. The per day meal cost for per children is decided by the center. Each day, the headmaster counts the number of children attended the school in a month and multiply it with the per day meal cost for per children. And the total cost for the month is sent to the higher authorities by him, who in turn will send that money to the headmaster. ఫస్ట్ ₹1 ఇచ్చారు మధ్యాహ్నం భోజనం వండేటప్పుడు. స్టార్టింగ్లో కోడిగుడ్డు వారానికి ఒక్కటేసి ₹1 రోజుకి ఇచ్చేటట్టు పిల్లగాడికి ఒక్కంటికి. ఆ చొప్పున అన్నం అమెరికాలకు ఇది హైదరాబాద్లో కొని ఉద్యోగస్తుల పిల్లలు ఎంత తింటే ఎంత సరిపోదు. మా పిల్లలకు బియ్యం కూడా చాలు. అసలు 100 గ్రాముల బియ్యం ఒక పిల్లగాడికి ఏం సరిపోతాయి? అట్టు ఇచ్చారు. సరే అదే ఒకడు తినకోకుండా సరిపోతుందిలే అని మేము వదిలేసుకొని ఊరుకుంటాను. ఆ రోజు ₹1 ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఇచ్చారు. ఇప్పుడు ఈయన వచ్చినాక తెలంగాణ వచ్చినాక 7వ తరగతికి 6వ తరగతికో ₹8.75 ఇచ్చారు. 5వ తరగతికి 1వ తరగతి కానించి 5వ తరగతి వరకు ₹5.40 ఇచ్చారు. 45 పైసలు. కానీ దానికి ఏమొస్తాయి? టమాటా జుత్తిన ₹30-40, బెండకాయ జుత్తి ₹80, దోసకాయ జుత్తిన ₹60, ఈ పప్పు జుత్తిన ₹120. పప్పు సాంబార్ చేయాలి. మేము ఏ రీతికి తెచ్చి సాంబార్ చేయాలి? మాకు కూలి అయ్యో గిట్టుబాటు అవుతుందా? ఇక్కడ వచ్చేదో ₹100 మేము కొట్టుకడిపోతున్నాం. 150-200 అయితే ఆయన ఇచ్చిన మేము ప్రకారంగా వండాలి. మళ్ళీ మేము వంట ఇదైతే అంటే పిల్లవాళ్ళకి ఆరోగ్యంగా ఉంటేనే చదువు అనేది వస్తుంది. ఫిజికల్గా ఉన్నప్పుడే మెంటల్ కూడా మంచిగా ఉండదు. కాబట్టి గవర్నమెంట్ ఉద్దేశం మంచిదే, కానీ సకాలంలో వంట వాళ్ళ బిల్లులు కనుక చెల్లించేటట్లయితే ఈ స్కీమ్ సక్సెస్ అయింది. మరి వాళ్ళకి ఇప్పుడు గతంలో రేట్ల మీదనే ఇప్పుడు ఉన్న కాస్ట్ వస్తుంది. అయితే విపరీతం ఖర్చులు పెరగటం వలన ఈ వంట వాళ్ళకు కూడా కొంచెం బర్డెన్గా ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి రేటు పెంచేటట్లయితే విద్యార్థులకు ఈ పోషకాహారాలు అందించడం వలన వాళ్ళు హెల్తీగా ఉండి మంచిగా రోజు కూడా బడికి వచ్చి చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కోడిగుడ్డు వేస్తున్నాం. వారానికి 3 గుడ్లు వేస్తున్నాం. 3 గుడ్లు వేస్తుంటే ఏమవుతుంది? మాకు ₹9 లాస్ అవుతుంది. ₹9 మా చేతి నుంచి అదనం పడుతున్నాయి. కోడిగుడ్లు వేయటంలో ₹5 గుడ్డు గవర్నమెంట్ కట్టిస్తే ₹8 గుడ్డు అవుతుంది. మాకు ఊళ్ళో కొట్లు ఖాతాలు పెట్టాలన్నా మా భయపడతారు. మేము బడి ఖాతాలు పెట్టాం. మాకు కనీసానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో బొచ్చులు ఇచ్చారు. చంద్రబాబు పరిపాలన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 20 ఏళ్ళ నుంచి మేము ఏడ తెచ్చి ఉండాలి. బొచ్చులు పాతవి మారవటం, కొత్తవి కొనటం. ఇప్పుడు చిన్న చిన్న బళ్ళ పిల్లలు లేకుంటే ఇంట్లో గిన్నెలు తీసుకొచ్చి వండుతున్నాం. గుడ్డి గవర్నమెంట్ మమ్మల్ని గుడ్డోళ్ళని చేస్తుంది గవర్నమెంట్. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు గుడ్డోళ్ళు కాదు, వండి పెట్టేవాళ్ళు గుడ్డోళ్ళు. నా పేరు రోహిత్. నేను IPS నా క్లాస్ 7th. వంటలు మంచిగా వండుతారు. వారానికి 3 గుడ్లు వేస్తారు. రాగి జావ వేస్తారు మధ్యాహ్నం ఇంటర్వెల్ కాగానే. నా పేరు జోష్న. MPUP స్కూల్. అక్కడ మంచిగా అన్నం వండుతారు, కూర వండుతారు. అక్కడ మంచిగా ఉంటుంది. గుడ్డు ఇంటర్వెల్కి వేస్తారు. అన్నిటి భలేగా చేస్తారు. ఈ అన్నం బాగుంది, మంచిగా పెడతారు. మధ్యాహ్నం కానీ మంచి కూరలు వండిస్తారు. ఈ ఇంటర్వెల్కి జావ పోస్తారు. మధ్యాహ్నం మళ్ళీ గుడ్డు కానీ పెద్ద వేస్తారు. నా పేరు భాగ్యలక్ష్మి. 5th క్లాస్, MPUPS స్కూల్. అన్నం మంచిగా పెడుతున్నారు. కడుపు నిండా రాగి జావా పోతారు. గుడ్లు వారానికి పెడతారు.